ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్మల్లోని మాల సంక్షేమ సంఘం భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో 2011 జనాభా ప్రకారం వర్గీకరణ చేయడాన్ని మాల ఉపకులాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఎంపెరికల్ డేటా తీసి దాని ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీని బంద్ పెడతామని హెచ్చరించారు. రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 341 ప్రకారం భారతదేశంలో దళితులను ఏ విధంగా చీల్చరాదు, గ్రూపులు చేయరాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డదారి పోయి సుప్రీంకోర్టు జడ్జిల్ని మేనేజ్ చేసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 341 వ్యతిరేకంగా. ఎందుకంటే ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడైనా కానీ రాష్ట్రాలకు దళితులను విభజించే అధికారం కానీ ఏబీసీ గ్రూపులుగా చేసే అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ దాన్ని పక్కన పెట్టి ఒక సర్కులర్ రూపంలో సుప్రీంకోర్టు జడ్జిని మేనేజ్ చేసుకొని ఈరోజు ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. కోటి సర్కులర్ ఇచ్చారు. ఆ సర్కులర్లో ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ మనం పాటించారంటే ఎటువంటి పాటించకుండా ఏకపక్షంగా ఒక మాలల మీద అక్కస్తో మాదిగలకు లాభం చేయాలని ఉద్దేశంతో ఆల్రెడీ మందకృష్ణ అనేవాడు బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆయన గురువు అయితే అధిష్టానం బీజేపీ ఏదైతే చెప్తుందో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా మందకృష్ణకు ఏదైతే అనుకూలమైన రిపోర్ట్ ఇవ్వడానికి ఇదంతా పెద్ద తతంగం కానీ కుట్ర జరుగుతుందిగా